వెల్కమ్ టు శ్రీకాళహస్తి వ్లాగ్. మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్న వాటిలో ఇదొకటి. ఎప్పుడూ వెళ్ళలేదు కదా, వెళ్దాము అనుకున్నాం. అలా భీమవరం నుంచి స్టార్ట్ అయిపోయి శ్రీకాళహస్తి వరకు ఏసీ థర్డ్ క్లాస్ టికెట్స్లో వెళ్ళిపోయాము. రైల్వే స్టేషన్ నుంచి శ్రీకాళహస్తి టెంపుల్కి ఆటో సర్వీసెస్ ఉంటాయి. జస్ట్ 15 మినిట్స్ డ్రైవ్లో టెంపుల్ 4th గేట్కి రీచ్ అయిపోయాము. టెంపుల్ రూమ్స్ అవైలబుల్గా లేవని కొంచెం ఫ్రంట్కి వచ్చాక ఈ ఎస్ఎస్ఆర్ 3 స్టార్ హోటల్లో ఏసీ రూమ్ తీసుకున్నాము. రూమ్ అయితే చాలా స్పేషియస్గా వర్త్ ఇలాగా ఉంది. రూమ్లోకి వచ్చాక రెడీ అవుతూ ఇలా చిన్న ట్రాన్స్ఫర్మేషన్ చేశాము. ఇద్దరికి ఒకేలా ఉండాలని ఈ అవుట్ఫిట్స్ అజియోలో తీసుకున్నాము. మాకైతే ఈ అవుట్ఫిట్స్ చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేసేయండి. కుల్జా సిమ్ మేము ఉన్న స్టే నుంచి టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్లో ఉండడం వల్ల వాక్ చేస్తూ వెళ్ళిపోయాము. వెళ్ళిన వెంటనే లేట్ చేయకుండా రాహుకేతు పూజకి టికెట్స్ తీసేసుకున్నాము. రాహుకేతు పూజ అయితే బాగా అనిపించింది. ఆయన 3 లాంగ్వేజెస్లో చెప్తూ అందరి చేత మంచిగా చేయించారు. అది కూడా మేము రాహుకాలంలో చేయించుకోవడం వల్ల దేవుడి బ్లెస్సింగ్స్ చాలానే ఉన్నట్టుగా అనిపించింది. నెక్స్ట్ దర్శనాలకి వెళ్ళాము. అక్కడైతే ఫోన్ అలౌ లేదు. బయటికి వచ్చాక యాంబియన్స్ చాలా బాగుంది అండ్ ధ్వజస్తంభం దగ్గర పిక్స్ దిగుదామని 2 పిక్స్ దిగేసాము. బయటికి వచ్చాక లెఫ్ట్లో ఈ అద్దాల మండపంలోకి వెళ్ళాము. మేము వెళ్ళిన రోజైతే అంత క్రౌడీగా ఏమీ లేదు, బట్ నార్మల్గానే ఉన్నారు జనాలు. బయటికి వచ్చాక రైట్ సైడ్లో చుట్టూ చెట్లతో ఈ మండపం చాలా బాగా అనిపించింది. ఎందుకో గ్రీనరీని చూస్తే మనసుకు ఏదో తెలియని ప్రశాంతతగా అనిపిస్తుంది. అలాగే బయటికి వస్తున్నప్పుడు సైడ్లో ఈ గోశాల కూడా కనిపించింది. వాళ్ళకి 20 రూపీస్ ఇస్తే ఒక కట్ట గడ్డి ఇస్తున్నారు. అవి మనం ఆ ఆవులకి పెట్టచ్చు. ఇంకా భక్తి ఛానల్ సమాప్తం. ఫుడ్ ఛానల్కి వచ్చేద్దాం. ఇక్కడే వాళ్ళ డైరీ ప్రోడక్ట్స్లోంచి ఐస్ క్రీమ్స్ తినేసి వెయిట్ చేసాం. నెక్స్ట్ మంచిగా వడ్డించడానికి ముందుగా ఆకు వేసి స్వీట్తో స్టార్ట్ చేశారు. తర్వాత బ్రింజాల్ కర్రీ, రైస్, బ్రింజాల్ పచ్చడి. ఎందుకో ఆ రోజు అన్ని ఐటమ్స్ వంకాయతోనే చేశారు. మీలో ఎంతమందికి వంకాయ ఇష్టం? ఇది ఏమైనా ప్రసాదాలు మాత్రం మిస్ చేయకూడదు. ఫినిష్ చేసుకుని షాపింగ్కి వచ్చేసాం. ఏ ప్లేస్కైనా అక్కడ స్పెషాలిటీవి కొన్ని ఉంటాయి. అవి అక్కడికి వెళ్ళినప్పుడే దొరుకుతాయి. అలా మేము చూస్తూ ఉంటే ఈ చెక్క బొమ్మలు కనిపించాయి. వాటిల్లో ఈ ఎలిఫెంట్ ఫ్యామిలీ కీ హోల్డర్ మాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆ షాప్లోని ఇత్తడి సామాన్ల కలెక్షన్ కూడా చాలా బాగుంది. మేము అక్కడ ఈ పాచికలు తీసుకున్నాం. అండ్ అలాగే అక్కడ కొండపల్లి బొమ్మల కలెక్షన్ కూడా చాలా ముద్దుగా ఉన్నాయి. అన్నీ కొనేసుకోవాలనిపించేంత, కానీ అంత బడ్జెట్ మన దగ్గర లేదులేండి. జస్ట్ చూసి ఆనందపడదాం. అండ్ అలాగే అక్కడ పక్కన చెక్క బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. ఎవరికైనా చిన్నపిల్లలకి గిఫ్ట్ ఇచ్చేంత. అన్నీ కొన్నాక బేరమాడాలి కదా, మరి అక్కడ అదే జరుగుతుంది. అక్కడే ఇలా రాతి విగ్రహాలు కూడా ఉన్నాయి. శివుడు, వినాయకుడు ఇలా చాలా. మేము వెళ్ళింది దీవాళీ ముందు, సో ఇక్కడ ఇలా దియా సెట్ తీసుకున్నాము. మీలో ఎవరైనా మా దివాళీ షాట్ చూడకపోయి ఉంటే వెళ్ళి చూసేయండి. టైం అండ్ మనీ ఉండాలి కానీ షాపింగ్కి కొదవే లేదు ఇక్కడ. షాపింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము. ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ దర్శనానికి వెళ్దాము అనుకున్నాము. టెంపుల్కి వెళ్ళి దర్శనం ఫినిష్ చేసుకుని సైడ్లో పైకి వెళ్ళి
స్టెప్స్ ఉంటే పైకి వెళ్దామని చూస్తే ఈ ఏరియల్ వ్యూ చాలా నచ్చింది. అప్పటికి లేట్ అయిపోవడం వల్ల పైన టెంపుల్ క్లోజ్డ్. ఇంకేం చేస్తాంలే అనుకుని మళ్ళీ షాపింగ్‌కి వెళ్ళిపోయాం. ఈ షాప్‌లో అయితే మాకు బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ కలెక్షన్ చాలా నచ్చింది. కాకపోతే కాస్ట్‌లీ. అయినా తగ్గేదేలే అని కొనేసాం. ఇంకా అలాగే పక్కనున్న ఇత్తడి సామాన్ల షాప్‌లో ఈ ప్లేట్స్ తీసుకుంది అమ్మ. షాపింగ్ అంతా ఫినిష్ చేసుకున్నాక మేము చెప్పుల స్టాండ్ అని ఫీల్ అయ్యే ఈ కుండీ దగ్గరికి వచ్చేసాము. నెక్స్ట్ పక్కనే ఇంకో శివాలయానికి వెళ్తుంటే ఇలా ఆర్ట్‌తో గోడలన్నీ నింపేశారు. చాలా అందంగా ఉన్నాయి కదా! మాకు కూడా నచ్చాయి. మెయిన్‌గా ఈ శ్రీకాళహస్తి పెయింటింగ్ అయితే సూపర్‌గా ఉంది. గుడంతా లైటింగ్స్‌లో ఇక్కడ కూడా చాలా బాగా అనిపించింది. దర్శనం ఫినిష్ చేసుకొని ఇంకా లైటింగ్స్ మధ్యలో కొన్ని ఫొటోస్ అయితే దిగేసాం. ఇంకా 8కి ట్రైన్ ఉందని చెప్పి అన్నీ సర్దేసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. బాయ్ శ్రీకాళహస్తి. మా హోటల్‌లో కింద ఉన్న రెస్టారెంట్‌లో ఫుడ్ ప్యాక్ చేసేసుకొని ట్రైన్ ఎక్కేసాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫరెవర్.